అందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్రీవల్లీస్ రెసిపీస్. ఈరోజు వీడియోలో అందరికీ ఇష్టమైన జున్నుని ఈజీగా, టేస్టీగా, పర్ఫెక్ట్ టెక్స్చర్తో ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఈ వీడియోలో నేను చెప్పిన కొలతల్ని ఎగ్జాక్ట్గా ఫాలో అయితే ఫస్ట్ టైం చేసే వాళ్ళకైనా కరెక్ట్ కన్సిస్టెన్సీలో చాలా టేస్టీగా వస్తుంది. ఇక ఆలస్యం చేయకుండా ఈ జున్ను తయారీ విధానం ఏంటో చూసేద్దాం. ముందుగా నేను 1 గ్లాసు జున్ను పాలను తీసుకున్నాను. నేను ఇక్కడ గేదె నుంచి వచ్చిన మొదటి రోజు జున్ను పాలు వాడుతున్నాను కాబట్టి వీటికి 3 గ్లాసుల వరకు నార్మల్ పాలను యాడ్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీరు రెండవ రోజు పాలు వాడుతున్నట్లయితే వాటికి 1:1 రేషియోలో, అంటే 1 గ్లాసు జున్ను పాలకి కేవలం 1 గ్లాసు నార్మల్ పాలను మాత్రమే యాడ్ చేసుకోవాలి. లేదంటే జున్ను వాటరీగా వస్తుంది. అలానే మీరు ఆవు జున్ను పాలను వాడుతున్నట్లయితే 1:1 రేషియోలోనే పాలను యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఆవు పాలు గేదె పాల కన్నా పలుచుగా ఉంటాయి. ఇప్పుడు నేను స్వీట్నెస్ కోసం 1/2 కప్పు బెల్లం, 1/2 కప్పు పంచదార వాడుతున్నాను. జున్నులో బెల్లం, పంచదార కలిపి యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఒకవేళ మీరు స్వీట్ ఎక్కువగా తినేవారైతే ఇంకొక 2-3 స్పూన్ల వరకు పంచదారని యాడ్ చేసుకోండి. ఇప్పుడు బెల్లం, పంచదార కరిగేలాగా మిక్స్ చేసుకోవాలి. అవసరమైతే చేతితో బెల్లం గడ్డలను మెదుపుకోవాలి. ఇప్పుడు ఈ పాలను వేరే గిన్నెలోకి స్ట్రైనర్తో వడగట్టుకోవాలి. ఇలా వడగట్టుకోవడం వల్ల బెల్లంలో ఏమైనా డస్ట్ ఉంటే వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ పాలలో 1 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసి స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న గిన్నె సైజుకి సరిపడా ఒక పెద్ద సైజు గిన్నె కానీ లేదంటే ప్రెషర్ కుక్కర్ కానీ పెట్టుకుని 1.5 గ్లాసెస్ వరకు వాటర్ వేసుకోవాలి. దీంట్లో ఒక చిన్న సైజు స్టాండ్ కానీ లేదా ఇటువంటి ప్లేట్ కానీ పెట్టుకుని మనం రెడీ చేసుకున్న పాల గిన్నెను పెట్టి మూత పెట్టి విజిల్ లేకుండా ఒక 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇక్కడ నేను మీకు చూపించడానికి ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చెక్ చేస్తున్నాను. ఇక్కడ మనం ఒక ఫోర్క్ కానీ నైఫ్ కానీ తీసుకుని ఇలా గుచ్చినప్పుడు దీనికి పాల కింద అంటుకుంటే ఇంకా మనకి జున్ను రెడీ అవ్వనట్లే. కాబట్టి మళ్ళీ మూత పెట్టి ఇంకొక 5 నిమిషాలు, అంటే మొత్తం 15 నిమిషాల వరకు ఈ జున్నును ఉడికించుకోవాలి. పదిహేను నిమిషాలకి జున్ను కరెక్ట్గా రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం నైఫ్ కానీ ఫోర్క్ కానీ తీసుకుని చెక్ చేస్తే దీనికి ఏమీ అంటకుండా వస్తుంది. ఇప్పుడు మన జున్ను రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు దీన్ని బయటకు తీసి రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు చల్లార్చుకోవాలి. తర్వాత ఫ్రిడ్జ్లో కనీసం 2 గంటల పాటు పెట్టుకోవాలి. 2 గంటల తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీసిన జున్నుని వీడియోలో చూపిస్తున్నట్లుగా నైఫ్తో ఎడ్జెస్ని స్క్రాప్ చేసుకుని అన్బౌల్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన జున్ను రెడీ అయిపోతుంది. దీన్ని మనకి నచ్చిన విధంగా పీసెస్గా కట్ చేసుకుని సర్వ్ చేసుకోవడం. నోట్లో వేసుకుంటే కరిగిపోయే జున్ను రెడీ. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి. అలానే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.